హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ లీఫ్. ఈరోజు మన వీడియోలో ఇటాలియన్ వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూద్దాం. పేరుకి ఇటాలియన్ అయినా మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా చూపిస్తాను, అలాగే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లో 1 లీటర్ వాటర్ పోసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. కొంచెం బాయిల్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 కప్స్ పాస్తా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే పాస్తా ఒకదానికొకటి స్టిక్ అయిపోకుండా వేసుకున్నామండి. తర్వాత ఉడికిందో లేదో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. ఈజీగా కట్ అయిందంటే మన పాస్తా ఇంకా కుక్ అయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న పాస్తాని ఒకసారి కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్తో ఇలా కోట్ చేసుకోవాలి. పాస్తా ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా ఉండడానికి అలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో 3 గ్రాముల బటర్ వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఎల్లో క్యాప్సికమ్ తరుగు, 1 కప్ క్యారెట్ తరుగు, 20 గ్రాముల బఠానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చిన వెజ్జీస్ మీరు వేసుకోవచ్చండి. గ్రీన్ క్యాప్సికమ్, టొమాటో, కార్న్, బీన్స్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మళ్ళీ అదే ప్యాన్లో 50 గ్రాముల అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. సో బటర్ కరిగాక 2-3 టేబుల్ స్పూన్ల మైదా వేసి బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలండి, లేదంటే ఉండలుగా కట్టేస్తుంది. ఇప్పుడు కాచి చల్లారపెట్టిన పాలు కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. అస్సలు ఆపకూడదండి, చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే సాస్ బాగా రాదు, ఉండలుగా కట్టేస్తుంది. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే వేడి పాలు అస్సలు వేయకూడదు, బాగా కాచి చల్లారపెట్టిన పాలే వేసుకోవాలి. అలా వేసుకుని కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్, 3/4 టీ స్పూన్ ఆరిగానో, 3/4 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ముందుగా ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఒకటొకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు నచ్చినంత సీజనింగ్ మీరు చేసుకోవచ్చు. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యూ కెన్ యాడ్ ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్ కనుక దొరకకపోతే మనం ఎండుమిర్చి ఒకసారి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఆరిగానో మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. చూసారా మన సాస్ టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పాస్తాను వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు పాస్తా మైదాతో చేస్తారు, సో అది అంత హెల్దీ కాదు అని అనుకుంటారు. నో అండి, వీటితోనే చేస్తారు. సో రిలాక్స్ అండి, ఎంజాయ్ యువర్ హై ప్రోటీనేషియస్ ఫుడ్. అంతే అండి, ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా పక్కా రెస్టారెంట్స్లో తిన్న టేస్టే వస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.